కమిషన్లు కొట్టు, పెండింగ్ అమౌంట్ పట్టు. ఇదేదో మండల కార్యాలయంలో జరిగే చిల్లర దందా అనుకుంటారేమో. తెలంగాణ సచివాలయంలోని ఆర్థిక శాఖలో ఏడాది కాలంగా విచ్చలవిడిగా జరుగుతున్న కమిషనర్ల కహాని. కాంట్రాక్టర్ల ఆందోళనతో ప్రతిపక్షాలు వేస్తున్న సెటైర్ ఇది. వినటానికి సెటైర్లా ఉన్న కమిషన్ల వ్యవహారం వేల కోట్లకు చేరిందనటం అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల అమౌంట్ క్లియర్ చేస్తే ఇందులో 10% కమిషన్లు తీసుకున్నారని రేవంత్ సర్కార్పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణ. కమిషన్లకే 10% అంటే అక్షరాల 1,000 కోట్ల రూపాయలన్నమాట. ఆర్థిక శాఖ నుంచి ఏకంగా 1,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఆ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి మెడకు చుట్టుకుంది. కమిషన్ల కహాని విక్రమార్కుడికి తలనొప్పిగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కావడంతో కమిషన్ ఎపిసోడ్తో రేవంత్ సర్కార్ను కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. 1,000 కోట్ల కమిషన్లు కొట్టేశారంటూ వస్తున్న ఆరోపణలతో అసెంబ్లీ సమావేశాలు అట్టుడికిపోనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి చూపు ఆర్థిక శాఖపై పడింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందనే ప్రచారం జరిగినా 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఈ హామీలను అమలు చేసే బాధ్యత ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కపై ఉండటంతో ఈ క్లిష్ట పరిస్థితిని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడోనని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ గత ఏడాది కాలంగా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న భట్టి 6 గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించే విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదనే విమర్శలున్నాయి. ప్రజలకిచ్చిన హామీల కంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకే ఫైనాన్స్ మినిస్టర్ ప్రయారిటీ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శలను పక్కన పెడితే స్వయాన భట్టి విక్రమార్క 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశామని చెప్పడం కోసమేరు. ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లించినందుకు 10 to 20% కమిషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ మొత్తం కమిషన్ల వివాదంలో ఆర్థిక మంత్రి భట్టి కేంద్ర బిందువుగా మారటంతో రేవంత్ సర్కార్ డిఫెన్స్ లో పడే పరిస్థితి తలెత్తింది. పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు వచ్చి అడుగుతుంటారు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్న జర ఇప్పిస్తావా, అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలి అని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు. ఇంకా వీటి గురించి వాటి గురించి జ్ఞానం ఉండాలి. ఫస్ట్ గిట్లా చేసినప్పుడు గిన్ని ఏళ్ళు వెనుక చూపిద్దనే భావన ఉండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్. నేను 25 సంవత్సరాల రాజకీయాల్లో ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వత్తో రాదో దుర్తో అనే పద్ధతిలో దోసుకుంటున్న గవర్నమెంట్ ఉందా అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో. ఆనాడు ఆర్థిక శాఖలో ఎవరు అధికారంలో ఉన్నా పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాలంటే 3 నుంచి 5% కమిషన్ తీసుకోవడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ కమిషన్ల పర్సంటేజ్ ని అమాంతం పెంచేసి ఏకంగా 20% ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి రావడంతో తెలంగాణలో కాంట్రాక్టర్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కమిషన్ తీసుకున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఎవరేమనుకున్నా కమిషన్ల విషయంలో తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారని బాధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఆర్థిక శాఖలో కమిషన్ పై కమిట్ అయితేనే పెండింగ్ బిల్లులకు మోక్షం కలుగుతోందని మొదట్లో బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ చిన్న మొక్కగా మొదలైన ఈ కమిషన్ల సంస్కృతి ఇప్పుడు తెలంగాణలో విష వృక్షంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చెప్పి చివరకు తమ ఇంటి ఖజానాను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై పెంచుకున్నారని బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
పాలన ఎట్లా ఉంది అంటే 20% కమిషన్. మొన్న ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా 2020 మ్యాచ్ అన్నాడు. అవును, నీది 2020 మ్యాచే. నీదేముంది నీ 2020లో? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఇవ్వాలంటే 20% కమిషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే 20% కమిషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లకో గేటెడ్ కమ్యూనిటీలకో పర్మిషన్ కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి. ఎవరు కాదంటారు? నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. రైతు భరోసా హామీని అమలు చేసేందుకు తగిన నిధులు లేవని ఓవైపు సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో పర్సంటేజ్లు మాట్లాడుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారని గతంలో ఆరోపించిన వారికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల బిల్లులు ఎలా క్లియర్ చేసిందని ముఖ్యమంత్రిని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. దీనికి రేవంత్ వద్ద సరైన సమాధానం లేదు. మిగిలిన అన్ని విషయాలపై బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమని ప్రతిపక్షాల సవాళ్లపై స్పందించే రేవంత్ ఈ కమిషన్ల ఆరోపణలపై మాత్రం మౌనం పాటిస్తున్నారు. రేవంత్ కాకపోయినా ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి స్పందిస్తారనుకుంటే ఆయన చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు రేవంత్ సర్కార్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు కేటాయించిన 10,000 కోట్ల రూపాయలకు 10% కమిషన్ వేసుకున్నా ఏకంగా 1,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు కమిషన్ల రూపంలో చెల్లించుంటారన్నది ప్రతిపక్ష నేతల అంచనా. మరి ఈ 1,000 కోట్ల రూపాయల కమిషన్స్ లో ఎవరెవరు ఎంత పంచుకున్నారో చెప్పాలని ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న భట్టీని టార్గెట్ చేసి ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించడంతో ఆయనకు తలనొప్పిగా మారింది. రైట్, మొన్నటి వరకు రాజకీయ దుమారాన్ని రేపిన ఈ కమిషన్ల పంచాయతీ తాజాగా తెలంగాణ సచివాలయానికి చేరింది. బయట ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని ఆరోపణల్ని లైట్ తీసుకున్న ఆర్థిక మంత్రి భట్టీకి ఊహించని షాక్ తగిలింది. బడా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి తమను రోడ్డు పాలు చేశారంటూ చిన్న కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సచివాలయంలోని భట్టీ ఛాంబర్ను ముట్టడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2,000 మంది కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల కోసం ఒక్కసారిగా సచివాలయంపై దండయాత్ర చేయటం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అనూహ్య పరిణామంతో కంగుతిన్న భట్టి వారిని కలిసి నచ్చచెప్పాల్సింది పోయి వెనక గేట్ నుంచి మెల్లగా జారుకున్నారు. అప్పటి వరకు భట్టి తమను కలుస్తారని ఎదురుచూసిన కాంట్రాక్టర్లంతా ఆయన వెనక నుంచి వెళ్లిపోయారని తెలియటంతో తీవ్ర ఆగ్రహానికి లోనై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. సచివాలయ ప్రాంగణంలో ధర్నా చేసేందుకు సిద్ధమైన కాంట్రాక్టర్లను అక్కడున్న పోలీసులు అడ్డగించి వారిని నయానో భయానో బయటకు పంపారు. భట్టి విక్రమార్కపై కాంట్రాక్టర్ల తిరుగుబాటు వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం మంచిగా మన బిల్లులు వస్తాయని చాలా ఆశపడ్డాం. అందరు కాంట్రాక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు, ఏం రాలేదు. నా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము మద్దతు ఇచ్చినాం. ఎందుకు? మా కాంట్రాక్టర్లు అందరూ బాగుపడతారు. ఒక్కొక్క కాంట్రాక్టర్ ఎంబడి దగ్గర 100 మంది 150 మంది 50 మంది కార్మికులు ఉంటే 100 కార్మికులు ఒక్క కాంట్రాక్టర్ ఎంబడి బతుకుతారు. వాళ్ళు కాంట్రాక్టర్ ఇస్తేనే వాళ్ళ పుట్ట వెళ్తుంది, వాళ్ళు ఉపాధి కలుగుతుంది. వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, మేము రోడ్డు మీద పడ్డాం. ఈ మార్చి లోపల మాకు రాష్ట్ర వ్యాప్త అన్ని జిల్లాల ఆల్ డిపార్ట్మెంట్ బిల్లులు ఇవ్వకుంటే మాత్రం మేము అన్ని జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో కూడా నిరసనలు నిరాహాదీక్షలు చేపట్టి ఎంత ఉపవాసం ఉన్నా ఉంటామో ఉద్యమం జరుపుతామని మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి గత 2 సంవత్సరాల నుండి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ నుండి మాకు బకాయిలు రావడం ఇప్పటి వరకు ఆ బకాయిలు వాళ్ళవి మరి వీళ్ళవి కలిపి బకాయిలు మరి తడిసిపోయినాయి. ఒక్కొక్క కాంట్రాక్టర్కు ఒక్కొక్కరి దగ్గర దాదాపుగా ఒక ఎంత లేదన్న ఎంత చిన్న కాంట్రాక్టర్ అయినా ఒక 30-40 మంది లేబర్లు ఉంటారు. ఆ లేబర్లను వాళ్లకు ఏ సాధక బాధలైనా మేమే తీర్చాలి. మాకు బిల్లులు రాకున్నా కాంట్రాక్టర్ జేబు నుంచి మరి ఏదైనా భూమి ఉంటే భూమి మీద కొట్టి ఇల్లుంటే ఇల్లు కుదబెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ లేబర్ను డ్రైవర్లను సూపర్వైజర్లను వాళ్ళందరినీ సాధక బాధలు వాళ్ళకి ఏది వచ్చినా మేమే ఆదుకోవాలి. మరి మమ్మల్ని ఆదుకోవడానికి
మేము యొక్క గవర్నమెంట్ ఎన్నిసార్లు ఎంతమంది ఎమ్మెల్యే దగ్గరికి పోయినా మినిస్టర్ దగ్గరికి పోయినా ఒక్కరు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు, మా పైసల గురించి మాట్లాడరు. ఒక గవర్నమెంట్ తెచ్చుకుంటే కూడా మాకు వీళ్ళు చేసింది ఏం లేదు, మేము వాళ్ళకి ఏం చేసినామో వాళ్ళకి తెలిసింది కూడా లేదు. ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ ఏంటి, మంచి ఏంటిది మనం చేసేది? స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఉన్నారు, ఆయన చేతుల మీదుగా నడుస్తుంది. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఎలాంటి పట్టింపు లేదు, పట్టించుకోవడం. దీనికి అంతటికీ కారణం రామకృష్ణరావు అని నేను అంటున్నాను. నేను ఆయన మీద ఫిర్యాదు చేస్తున్నాను, రామకృష్ణరావు మీద. ఆయన 4-5 సార్లు ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిశాను, బట్టి గారిని వెళ్ళి కలిశాను. వాళ్ళు మా ముందే, మా ప్రతినిధుల ముందే చెప్పిండ్రు, రామకృష్ణరావు వీళ్ళు చిన్న చిన్న కాంట్రాక్ట్ పేమెంట్ ఇవ్వండి, 10 లక్షల లోపల పేమెంట్ ఇవ్వండి అని చెప్పినాను, మా ముందే చెప్పినారు. కానీ ఇంతవరకు రామకృష్ణరావు కలిసి గత సంవత్సరం 2024 దసరా లోపు కలిసి రామకృష్ణరావు కలిస్తే దసరా లోపు మీకు పేమెంట్ చేస్తామన్న వ్యక్తి దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి పోయింది, కొత్త సంవత్సరం కూడా వచ్చింది. ఇంతవరకు కూడా ₹1 పేమెంట్ మన చిన్న కాంట్రాక్టులకు ఇవ్వలేదు. ఓన్లీ 10 లక్షల లోపల ఉన్న కాంట్రాక్టులు మన స్టేట్ మొత్తం మీద 6,000 మంది ఉన్నాం. జిల్లాకు 200 మంది చొప్పున యావరేజ్ గా ఉన్నాము. 6,000 రూపాయలు ఆయన బిల్స్ రిలీజ్ చేసినారు. ఒక్కసారి బిల్లు రిలీజ్ చేస్తే 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 200. కానీ మన చిన్న బిల్లుల జోలికి పోవడం లేదు. నెలకు ఒక 100 కోట్లు శాంక్షన్ చేసిన, 100 కోట్లు రిలీజ్ చేసిన మన చిన్న కాంట్రాక్ట్ 6,000 మందికి లాభపడతారు. ఈ 6,000 మంది రోడ్డు మీద పడి ఉన్నారు. 6,000 మందితో పాటు 6,000 మందికి పనిచేసిన లేబర్ గాని, కాంట్రాక్టులు గాని, సబ్ కాంట్రాక్టులు గాని దాదాపు ఒక 10,000 మంది ఉన్నారు. 16,000 మంది అందాజ అంచనా. ఇంతవరకు కూడా ఎన్నిసార్లు మురబెట్టుకున్నా, ఎన్నిసార్లు తిరిగినా, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా టైం ఇవ్వరు, బట్టి దగ్గరికి వెళ్తే చేస్తామంటారు. ఇంతవరకు చేయలేదు. ఇంత దూరం నుంచి మనం ఎన్ని జిల్లాల్లో ఇంత దూరం వచ్చినామంటే మనకి ఎంత బాధ ఉంటే వచ్చినాం. దయచేసి మా బిల్లులు ఇప్పియండి. ఎందుకు బిల్లులు జంప్ అవుతున్నాయి? సీరియల్ నంబర్ తో పేమెంట్లు ఇవ్వాలి. సీరియల్ నంబర్ 15 ఉంటే 25కు 2 కోట్లు పేమెంట్ అవుతుంది. 1 నుంచి 24 వరకు ఉన్న ₹1 కూడా పేమెంట్ కాదు. దీని వెనుక కారణం ఏమిటిది? ఎన్నిసార్లు ప్రధాన కార్యదర్శికి కలిసినా, మన మిత్రులు సోదరులు చెప్పినట్టు రామకృష్ణరావు గారు కలిసినా, బట్టి గారు కలిసినాము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కలిసినాము, ఎవరికి కలిసినా లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారని సారి రోడ్లు కానీ ప్రతి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కానీ మా చిన్నోళ్ళే డే అండ్ నైట్ పని చేస్తున్నారు. ఎలాంటి పేమెంట్ జరగట్లేదు. ఎందుకు జంప్ అయి పేమెంట్లు ఇస్తున్నారు? సీరియల్ తో ఇవ్వండి. మినిమం 10 లక్షల వరకు పేమెంట్ దసరాకి ఇస్తామన్నారు. దసరా పోయి మళ్ళా దసరా వచ్చేటట్టుంది కానీ ₹1 ఒక కాంట్రాక్టర్ సింగిల్ పైసా పేమెంట్ కాలేదు. దీని వెనుక కారణం ఏమిటిది? మాకు దయచేసి పేమెంట్లు ఇప్పియగలరని మా యొక్క ప్రార్థన. ఒక బిల్లులు 1 కోటి, 2 కోట్లు, 5 కోట్ల వరకే ఈ మామూలు కాంట్రాక్టర్లు 10 కోట్ల లోపే వర్కులు చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. బడా కాంట్రాక్టర్లు ఏళ్ల మీద లెక్క పెడితే 2, 3, 4 ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150, 500 కోట్లు, 800 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. ఈ రోడ్ల మీద ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంతా వీళ్లే కదా మిమ్మల్ని కావాలని కాంగ్రెస్ మార్పిడి తెచ్చుకున్న కాంట్రాక్టర్లు. మరి అయ్యా సీఎం గారు, మీరు ఒక్కసారి దృష్టి పెట్టలేదా సార్? మీరు దృష్టి పెడితే వీళ్ళంతా బాగుపడతారు కదా. అదే విధంగా మాకు ఈఎండి అంటే ఏంటిది? ఎఫ్ఎస్ అంటే ఏంటిది? కాంట్రాక్టర్ డిపాజిట్ ఫండ్. కాంట్రాక్టర్ డిపాజిట్ ఫండ్ కోసానికి సెక్రటరియట్ చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఉన్నారు, హెచ్ఆర్లు. రామకృష్ణ సార్ దగ్గరికి పోయి అడిగితే, సార్ మీరు బట్టి సార్ దగ్గరికి వెళ్తే కనుక ఆయన ఇనిషియల్ వేస్తే మీ ఈఎండి కొడతా అంటున్నారు. మా డిపాజిట్ జమ చేసిన డబ్బులకు సార్ దగ్గరికి వెళ్తే మీకు డబ్బులు వస్తాయి ఎల్లు అంటారు. అదేంటి సార్, మీరు ఒక ఫైనాన్స్ సెక్రటరీ కదా, మీరు ఒక పెద్ద హోదాలో కూర్చున్నారు కదా సార్, మేము డిపాజిట్లకు మేము మంత్రి గారి దగ్గరికి వెళ్తామనంటే, లేదండి మీ మంత్రి గారు ఇండాజ్మెంట్ చేస్తేనే ఈఎండీలైనా, డిపాజిట్లైనా, బిల్లులైనా ఏదైనా మీరు మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళాల్సిందే అని వాళ్ళ అనడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు అంతా తిరుగుతా ఉన్నాము. దయచేసి మిత్రులారా, మీరందరూ కాంట్రాక్టర్ అంతా గమనించి, మనకొక కాంట్రాక్టర్లకు 31 లోపు పెండింగ్ బిల్లులన్నీ కొడితే ఒక బడా కాంట్రాక్టర్ కొట్టే బిల్లు అంతా లేవు. దయచేసి గవర్నమెంట్ కు తల వంచి నమస్కారం చేసి మా కాంట్రాక్టర్లందరికీ బిల్లులు ఇప్పవలసిందిగా కోరుకుంటూ, మనం అందరం క్యాపిటల్ హెడ్స్ లో పనిచేసినాం. క్యాపిటల్ హెడ్స్ లో పనిచేస్తే ఏమైందండి? 18% జీఎస్టీ వస్తుంది. ఇవాళ నీ దగ్గర ఉన్న పేమెంట్లు 20,000 కోట్లు, నువ్వు ఇలా పేమెంట్ ఇస్తే ఇక్కడ పొద్దున 3,000 కోట్ల రూపాయలు జీఎస్టీ వస్తుంది. అందులో 2,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. వీకే రిటర్న్ 50% ఆఫ్ ది ట్యాక్స్, ఆల్ ట్యాక్సెస్ లో లేబర్ కి ఇచ్చిన పేమెంట్ల ట్యాక్స్ వసూలవుతుంది, మనకిచ్చిన దాంట్లో అవుతుంది, కిరాణా కొట్టు దగ్గర అవుతుంది. ఎవ్రీ మూమెంట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ ట్యాక్స్. 50% ఆయనకే పోతుంది వచ్చిన పేమెంట్లలో. అది ఆపుకొని కూర్చొని నేను ఎవరికో ఇస్తా, ఏమో చేస్తా అంటే ఏం చేస్తాం మనం? ఏం చేయగలుగుతావు? నువ్వు ఇచ్చేదంతా 3,000 కోట్లు. ఆగండి సార్, ఈ సబ్జెక్ట్ ఉట్టిగా మనం ఏదో రిక్వెస్ట్ ఏం లేదు. ఇలా నువ్వు ఇలా 10,000 కోట్ల పెండింగ్ పేమెంట్స్ ఉంటే 5,000 కోట్లు నీకు విత్ ఇన్ ద 1 month లో తిరిగి వాపస్ వస్తుంది. నువ్వు ఇవ్వాల్సిందంత నీకు ఎందుకు మర్చిపోతున్నావు? ఆ లాజిక్ బెగ్గింగ్ చేస్తున్నావా? ఇవాళ మేము వీఆర్ పేయింగ్ 12% ఇంట్రెస్ట్.
12% బ్యాంకులకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నామండి గత 3 సంవత్సరాల నుంచి పేమెంట్లకి. ఎవరు పే చేస్తారు? తెలియదా రామకృష్ణారావు గారికి? ఎగ్జిక్యూటివ్ బాడీలో ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ. ప్రిన్సిపల్ సెక్రటరీ కామన్ సెన్స్ గా ఆలోచించాలి కదా. అరే వాడు ఎక్కడికి పోతున్నారు అది భట్టి గారికి చెప్పాలా మనం? ఆయన మంత్రి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అండి. నీ దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి నువ్వు ఎగ్జిక్యూటివ్ బాడీ. నువ్వు ఈ రోజు కూడా 1000 కోట్లకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు. 1000 కోట్లు కావాలి నాకని చెప్పి ఆర్బీఐలో నోటిఫికేషన్ ఇష్యూ చేసినావు. 1000 కోట్లకు ఏమి ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు? నువ్వు ఇవ్వాల్సిన ఆ ఇంట్రెస్ట్ పే కామన్ సెన్స్ ఉపయోగించకుండా న్యూ సెన్స్ క్రియేట్ అవుతున్నదండి భట్టి గారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు. తెలియదా వికాస్ రాజు గారికి ఆ రోజు? ఇప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీకి తెలియదా? లేకపోతే ఆల్ సెక్రటరీస్ తెలియదా? జీవో 94 కామన్ జీవో తీసుకురావచ్చు కదా. ఏం పాపం చేసినాం మేము? ఇట్లాంటి ఎన్నో వందల విషయాలు చెప్పుకుని క్యాపిటల్ ఎట్లా పనిచేస్తున్నాం అంటే వీఆర్ ద క్రియేటర్స్. కాంట్రాక్టర్స్ ఒక వస్తువు, ఒక రోడ్డు, ఒక ఫంక్షన్ హాల్, ఒక బీటీ రోడ్డు, ఒక సీసీ రోడ్డు, ఒక సెక్రటరీ బిల్డింగ్ కట్టింది కూడా కాంట్రాక్టరే. అందరూ ప్రాఫిట్లలో ఉండరు. డిలే చేస్తే ఏమొస్తుంది? నువ్వు యు ఆర్ గివింగ్ ద ప్రాఫిట్ ఆన్ ఎస్టిమేట్స్ 14% ఆఫ్ ది ప్రాఫిట్. యు ఆర్ ద ఎస్టిమేటెడ్ కోట్. ఇక్కడ ఈ చిన్న కాంట్రాక్టర్లు, అంతే చిన్న కాంట్రాక్టర్లు మా దగ్గర. ఆ చిన్న కాంట్రాక్టర్లు 1 లక్ష రూపాయలు కూడా పేమెంట్ లేకుండా అవస్థలు పడుతున్నారు. ఇంకా మా దగ్గర కొంతమంది ఒడ్డ పని చేసుకునే కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు. కొంతమంది కోట్ల పని చేసుకునే కాంట్రాక్టర్స్ ఉన్నారు. కొడుకులు బిడ్డలకు వాళ్ళు ఫీజులు కట్టని పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు బ్యాంకులలో ఓడీలు కట్టలేక, బంగారం కుదబెట్టి కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కావున దయచేసి అందరు చెప్పిందే టోటల్ గా మనం చెప్పుకోవాల్సింది, చెప్పాల్సింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదే రామకృష్ణ గారు, దయచేసి 10 లక్షల లోపు ఉన్న బిల్లులు వెంటనే త్వరగా పాస్ చేసి ఇంకా పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే స్పెషల్ ఫండ్ గా ఏమైనా ఇచ్చి ఆదుకోగలని మా యొక్క మనవి. వీటన్నిటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వారి యొక్క అవసరాల నిమిత్తం 10 లక్షల వరకు ఉన్న బిల్స్ ని తొందరగా చెల్లించగలరని ఫైనాన్స్ మినిస్టర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, రామకృష్ణారావు గారిని, ఈ చిన్న కాంట్రాక్టర్లైన వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. సోదర కాంట్రాక్టర్ ఇంతకుముందు చెప్పినట్టు ఈఎండి ఎఫ్ఎస్డి కూడా పైరో చేసుకునే స్థితికి దిగజారింది ప్రభుత్వం అంటే సిగ్గుచేటు. మేము కట్టిన ఈఎండి, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ధారావత్తు, మా ఎఫ్ఎస్డి, మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో సోదర కాంట్రాక్టర్లు అందరూ అర్థం చేసుకోవాలని. ఈ ఐకమత్యం అనేది ఇలాగే ఉండి అన్ని జిల్లాలకు వెళ్లి కనీసము 3-4 నెలల కన్నా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు శంకరయ్య గారు వారి ఆధ్వర్యంలో సమావేశపరిచి ఒక తాటి మీద నడిపించగలరని ఆ యొక్క కోరిక. మేము చేసే ఒక రోడ్ లో, మేము కట్టిన ఒక బిల్డింగ్ లో, మేము చేసే ఒక నీటిపారుదలలో మీరు తాగే నీళ్లలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది. చివరికి చచ్చిపోయిన శవంలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది. మా యందు దయతలంచి మేము చిన్న కాంట్రాక్టులను ప్రతి ప్రగతిలో, ప్రతి అభివృద్ధిలో, తెలంగాణ కాంట్రాక్టులో ప్రతి విభాగంలో ఉన్నాం. మున్సిపల్ తీసుకోండి, పిఆర్ఐ తీసుకోండి, ఆర్డబ్ల్యూ తీసుకోండి, ఎనీ వన్ డిపార్ట్మెంట్ల కాంట్రాక్టులు మేము అందరు ఉన్నాం. పెద్ద కాంట్రాక్టులు మీకు ఎవరు కనబడదు. ఇవాళ దోసుకున్న వెళ్ళిపోయి తెలంగాణ నుంచి. కానీ మిగిలిపోయిన కాంట్రాక్టర్ల మేమే ఆవేశంతో ఉన్నాం, ఆక్రందంతో ఉన్నాం. ఇళ్లలో పోతే మేము ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, మా ఇంట్లో స్కూల్ పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నాం. మీరు మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఉన్నది, ఆదుకోవాలి కూడా. సచివాలయంతో పాటు కాంట్రాక్టర్ల కమిషన్ వివాదం ఇప్పుడు అసెంబ్లీని కూడా కుదిపేయనుంది. ఆర్థిక మంత్రి భట్టి ఛాంబర్ను పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ముట్టడించిన విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు కారు పార్టీ, కమలం పార్టీలు సిద్ధమయ్యాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలన్న చందంగా సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టిని కూడా ఈ ఎపిసోడ్తో ఇరికించాలన్నది ప్రతిపక్ష ఎమ్మెల్యేల వ్యూహం. సచివాలయానికి వచ్చిన కాంట్రాక్టర్లకు దొరకకుండా భట్టి తప్పించుకున్నారు. కానీ అసెంబ్లీలో కమిషన్ల బాగోతంపై తాము లేవనెత్తబోయే ప్రశ్నల నుంచి విక్రమార్కుడు తప్పించుకోలేరని అపోజిషన్ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్పై తాము ఫోకస్ చేయాలనుకున్న ప్రధాన అంశాలను 1000 కోట్ల కమిషన్ ఆరోపణలు డామినేట్ చేస్తాయేమోనని భట్టి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కమిషన్లపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేసుకున్న కాంట్రాక్టర్ల లిస్టును త్వరలో బయటపెట్టాలనుకుంటోంది.
ఈ లిస్ట్ బయటకు వస్తే ఆర్థిక శాఖలో పెద్ద కుదుపు ఉంటుందనే వాదన ఉంది. ఎవరెవరికి ఏ ప్రాతిపదికపై పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశారు, వీరిలో బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితులు ఎంతమంది ఉన్నారు, కేసీఆర్ టీంతో పైకి వైరంగా నటిస్తూ లోపల ఫిక్సింగ్ చేసుకున్న కాంగ్రెస్ పెద్దల ఉదంతాలన్నీ ఈ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ దందాలో వెలుగు చూస్తుందని కమలనాథులు బాంబు పేలుస్తున్నారు. మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక అతలాకుతలమవుతున్న సీఎం రేవంత్ కొత్తగా పుట్టుకొచ్చిన కాంట్రాక్టర్ల పంచాయతీని ఎలా సెటిల్ చేయాలో తెలియక తలపట్టుకున్నారు. కమిషన్లపై ఇంత రచ్చ జరుగుతుంటే సంబంధిత శాఖను నిర్వహిస్తున్న ఆర్థిక మంత్రి భట్టి మాత్రం తనకేమీ పట్టనట్టు కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే పనుల్లో నిమగ్నమైపోయారు. మరి ఈ బడ్జెట్లోనైనా చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులకు మోక్షం కలుగుతుందా అంటే అది $1 మిలియన్ ప్రశ్న. $1 మిలియన్ అంటే అది కమిషన్ అమౌంట్ కాదు, ఇంగ్లీష్లో వాడే నానుడి. చివరకు ఆర్థిక శాఖ అలా అయిపోయింది. మరి రైట్, ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఇప్పుడే జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ గారు. నమస్కారం అండి రామ్మోహన్ గారు. రైట్, ఈ కమిషన్ల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులు. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, ఈ కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్స్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నుంచి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసి ఆ తర్వాత కమిషన్స్ రూపంలో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తన సొంత ఖజానాకు మళ్లించుకున్నారు అనేటువంటిది ప్రధానంగా ఇటు కాంట్రాక్టర్ల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. సో ఈ విషయంలో ఏం జరిగి ఉంటుందంటారు? అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి కదా. ఈ మొన్నటి రీసెంట్గా సెక్రటేరియట్కి వెళ్ళి మరీ కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్స్ ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళందరూ కూడా సెక్రటేరియట్కి వెళ్ళి బట్టి ఛాంబర్ని కూడా ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అసలు ఇంతకు ఇంత పరిస్థితి వచ్చిందంటారు? అత్యాశ ఎక్కువైపోతే ఆశ కాస్త అత్యాశ అయితే రోజా గారు, మీకు అట్లాగే నాకు రాజమిస్పేక్ష నమస్కారం. ఇట్లాంటి పరిణామాలు సంభవిస్తాయి. గతంలో లేదని కాదు, ఇలా పాపం తలా పీడుకడు. అబ్బో గత ప్రభుత్వం చాలా నిఖార్సైన ప్రభుత్వం, లంచాలు తీసుకోలేదని చెప్పలేను, కానీ అక్కడ కూడా కమిషన్ల వ్యవహారం ఉండేది. కానీ కొత్త తక్కువ ఉంది. ధర్మ లంచం అంటాం కదా, 2 రకాల లంచాలు. ఒకటి ధర్మ లంచం అంటే మీ పని కాకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటారు లంచం తీసుకున్నవాడు. ఇక్కడ కూడా అంతే, మీరు 3%, 5% కమిషన్ ఇచ్చేస్తే మీ బిల్లులు పాస్ చేస్తామని అప్పటిదాకా సమస్య రాండి. అకమించి అంటే ఇప్పుడు ఏమైంది, 10 నుంచి 14, 20% కల్లా ఏమైందంటే వాళ్ళు మిగిలేదంతా కమిషన్లకు పోయిన తర్వాత ఆక్రోశం వినిపిస్తారు. ఇప్పటిదాకా కాంట్రాక్టర్లు ఎందుకు నోరు పోసుకొని ఊరుకున్నారు అంటే కాంట్రాక్టర్లు తప్పు కూడా ఉంది. ఎందుకంటే 3-4% కమిషన్ ఉన్నప్పుడు భరించిండ్రు, అది తప్పదని ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అది 20%గా మారడం వల్ల వచ్చిన సమస్య. మీరు అన్నట్లు ఒకవేళ నిజంగానే బట్టి విక్రమార్క ఒక్కరే బాధ్యులు కాదంటున్నారు. వ్యవస్థలో ఆయన కూడా భాగమే. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా కూడా చాలా దారాలు వేరే దగ్గర నుంచి లాగుతుంటాయి. ముఖ్యమంత్రి దాకా ఇది ఉంటుంది కనుక సమస్య లేదు. స్థానిక నాయకుల నుంచి, వార్డు మెంబర్ నుంచి, కౌన్సిలర్ నుంచి మొదలైన లంచాల భాగంతో 2 రకాలుగా ఒక మన అధికార మనకు రాజకీయ నాయకులు తీసుకుంటుంటారు, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా గతంలో బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన సందర్భాలు ఉన్నాయి, చూసినాం. ఇటుపక్క అటుపక్క ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళు లొంగాల్సి వస్తుంది. ఒక కాంట్రాక్ట్ చేస్తున్న వాడికి 10 రకాల సమస్యలు ఉంటాయి కనుక వాటిని అధిగమించడానికి కాంట్రాక్ట్ లంచం ఇవ్వకుండా, ఈ కమిషన్ ఇవ్వకుండా రాలేదు. ఇది అగమించింది కనుక ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే క్యాన్సర్ పుండు ఉన్నది, గతంలో లోపల ఉండేది రోజా గారు, ఇప్పుడు బయటపడ్డది. అంటే క్యాన్సర్ గడ్డ కాస్త ఆపరేషన్ చేసేంత వరకు వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ ఎవరు చేయాలి అంటే ఇప్పుడు దొంగ అన్నట్టు ఇప్పుడు పిల్లి మెడలో ఎవడు గంట కట్టాలి అంటే మొదలైతే ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ తిరగబడి గంట కట్టారు. ఇప్పుడు ఇది ఒకటే కాదు, నేను గతంలో సర్పంచుల సమాఖ్య వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు ఇదే చెప్పారు. గతంలో సర్పంచులు చాలా వరకు అంటే కాలంలో గత 2018 వరకు 18 నుంచి మొన్నటి వరకు చేసిన, పోయిన సంవత్సరం వరకు చేసిన సర్పంచులు చాలా మంది పెండింగ్ విలువలు ఉన్నాయి. అవేనట కనుక సర్పంచులు కొంచెం రాజకీయంగా ఉంటారు కనుక వాళ్ళు లంచం చేసుకుంటే తొందరగా బయటపడతామని లంచం ఇవ్వరు కదా అని ఆ ఖాతాలో జమ చేసి వాళ్ళ బిల్లులన్నీ ఆపారు. 1,00,000, 2 లక్షలు, 10 లక్షల బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సర్పంచులు కాంట్రాక్టర్లుగా ఏదైతే గ్రామాభివృద్ధి చేసిండ్రో ప్రజల ఒత్తిడి మేరకు ఆ డబ్బులు రావడం లేదు, వాళ్ళకున్నది. ఇప్పుడు 2వ రకమైన కాంట్రాక్టర్లు తిరగబడ్డారు. ఇంతకుముందు మనం విన్నాం కదా, సర్పంచుల మన కాంట్రాక్టర్ల ఆవేదన విన్నాం కదా, 10 లక్షల లోపైన ఇవ్వకపోతే మా పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, చేసిన పెట్టుబడికి అప్పులు కట్టాల్సి వస్తుంది, 3 రూపాయల నుంచి 5 రూపాయల దాకా ఇంట్రెస్ట్ పెట్టి తీసుకొచ్చామని ఒక మాట చెప్తాను రోజు గారు. ఎప్పుడు కూడా
కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు కాదు, పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు, డబ్బులు పెట్టి దాని నుంచి సర్వసంగ పరిత్యాగులు కాదు కదా. 10% 20% మిగిలాలని కోరుకుంటారు. వచ్చే 20% మిగులులో మొత్తం వీళ్ళకే పంచిన తర్వాత వాళ్ళకి మిగులుతుంది. పని చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక మాట చెప్పుకోవచ్చు రోజు. ఎప్పుడు కూడా నేను కింది స్థాయి నుంచి కాంట్రాక్టర్ చూసిన వాడిని కనుక 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మట్టి పని, రెండోది సిమెంట్ పని. మీరు భవనాలలో పెద్దగా మిగిలదు, 5% 10% మిగిలితే ఎక్కువ కాంట్రాక్టర్లు. అదే మట్టి పనులు అయితే 30-40% మిగిలించుకుంటారు. చెరువు కట్ట పోయడం కానీ, లేకపోతే మట్టి రోడ్డు వేయడం కానీ, వీటిలో కమిషన్ భరించే అవకాశం ఉంటుంది. కానీ సిమెంట్ పని, స్టీల్ పని చేసినప్పుడు ఇట్లాంటి వెసులుబాటు ఉన్నది కానీ తిరుగుబాటు పడ్డాయి. ఒక మాట చెప్తాను, మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక కాంట్రాక్ట్ అంటే 20 ఏళ్ళ క్రితం చెప్తున్నాడు, గుంటూరులో ఒక రోడ్డు పోయించాం. ఇప్పుడు ఆ స్వచ్ఛంద సంస్థ పేరు కింద ఆ రోడ్డు పేరు కొనసాగుతుంది. ఎందుకంటే మేము కాంట్రాక్టర్ని అడిగాం, అసలు ఏమిటి లంచాల భాగవతం ఏమిటి అంటే వాడు చెప్పారు ఏమనంటే, సార్ నిజాయితీగా చేస్తే మేము సరిగ్గా పని చేస్తే 20% మిగులుతుంది సార్, గట్టిగా మాట్లాడితే ఎక్కువ మిగులుతుంది. కానీ నిజాయితీ తప్పి చేయాల్సింది ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మొదలు ఎమ్మెల్యే దాకా అందరికి వాటాలు పంచాలి సార్, అందులో 20% పోతున్నాయి. మరో 20% మేము అధికారులకు పంచాలి సార్. 40% పోయిన తర్వాత మేము 20% మిగిలించుకోవాలి కదా. కనుక తూటు మాత్రంగా 40% పనులు చేసి మట్టి పని అయితే ఇట్లా చేయాల్సి వస్తుంది. సిమెంట్ పని అయితే 10%, 30% కమిషన్ పోగా 70%తో మేము సరిపెట్టవలసి వస్తుంది అంటారు. మేము ఒక మాట చెప్పాము, అది కాంట్రాక్టర్ నిజాయితీ గారి కాంట్రాక్టర్ గుంటూరులో రోడ్ పోసాం. మేము ఏమన్నామంటే ₹1 లంచం ఆశించకుండా మేము కట్టుబడి చేస్తాం, ప్రజల్లో బయట పెడతాం, మీరు గోయేడు అంటే ఆయన ఏం చేశాడు, 20% ఈ వాస్తవంగా జరిగిన సంఘటన 20% ఎక్సెస్ మెటీరియల్ తెప్పించారు. అంటే 100 సంచులు సిమెంట్ పడుతుంది, మన ఇంట్లో కనుక పని ఎట్లా చేసుకుంటామంటే 20 సంచులు సిమెంట్ ఎక్కువ తెచ్చారు. 20% మెటీరియల్ ఎక్కువ కలెక్షన్ చేసి మామూలుదే 200 మీటర్ల రోడ్డు ఒకే రోజులో పొద్దున్నే సాయంత్రం దాకా కాంట్రాక్టర్లు మద్దతుగా మేమందరం ఏం చేసామంటే గుంటూరు వాళ్ళని ప్రముఖులు పిలిపించి అక్కడ రోడ్డు దగ్గర నిలబెట్టాం. ఏదైనా పొరపాటు ఇప్పుడే చెప్పండి, ఇంజనీర్లు నిలబెట్టాం. ఇంజనీర్లు కూడా కుక్కిన పేరులా కూర్చొని ఆ 200 మీటర్ల రోడ్ను ఎంపీ రికార్డ్ అంటారు చేయించాం. అది ఇప్పటికీ లోక్సత్తా రోడ్డుగా పిలువబడుతుంది. నేను స్వచ్ఛంద సంస్థ పేరు కూడా చెప్తున్నాను. ప్రజలు నిలబడితే లంచాలు లేకుండా 20% ఎక్కువ మెటీరియల్ తో చేస్తే కూడా 20% మిగులుతుందట. కాంట్రాక్టర్ స్పష్టంగా చెప్పాడు. సుబ్బారావు గారు ఆయన పేరు కూడా చెప్తున్నాడు, 20% డబ్బులు మాకు మిగిలినాయి సార్, 20% ఎక్సెస్ మెటీరియల్ చేస్తే కూడా. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది, తూతు మాత్రం ఎందుకు పనులు చేస్తున్నారు అంటే ఆయన కూడా చెప్పిండు, 40% కమిషన్లు పోయిన తర్వాత మా 20% కూడా మేము చూసుకోవాలి కదా సార్, ఈ 40% కమిషన్లు మంచిన తర్వాత అన్నాడు. అంటే కాంట్రాక్టర్లు ఆవేదన నీకు ఒక్క సంఘటన చెప్తున్నాడు. వాళ్ళ కాంట్రాక్టర్లు అందరు తిరగబడ్డానికి కారణం ఏంటంటే వచ్చే లాభం పక్కన పెట్టండి, వచ్చిన పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని కారణం తిరగబడతారు కదా. పిల్లిని గదిలేసి కొడితే ఏమవుతుంది, తిరగబడుతుంది. అటు కానీ ఒక బట్టి విక్రమార్క గారిని బదనాం చేయడం అవసరం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి దాకా వాటాలు ఉంటాయి, కమిషన్ల వాటా అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణ కూడా అదే, అందరూ కలిసికట్టుగా ఈ దోపిడీకి పాల్పడ్డారు, ఎవరి వాటా ఎంత అనేది నిగ్గు తేల్చాలి అని అంటున్నారు. ఆర్థిక శాఖ మంత్రి అందులో భాగమే, అందులో పీనట్ లాగానే తనకు కూడా 2% 3% వస్తుంది. ఇంకొక మాట చెప్తాను రోజు గారు, ఎప్పుడు కూడా అధికారులే ఈ లచ్చగొండి తను నేర్పుతారు మన రాజకీయ నాయకులు. ఎందుకంటే ఎక్కడ వేలు వంకర పెడితే వెన్న వస్తుంది వాళ్ళకి తెలుసు, సీసాలో ఎక్కడ వేలు పట్టాలి, ఎట్లా వంకర పెట్టాలని. ఇప్పుడు నేర్పేది అధికారులు, ఎందుకంటే 30 ఏళ్ళు వాళ్ళ అధికారులు ఉంటారు కదా, ఏం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు చిన్న వాళ్ళని ఎత్తికొట్టి పెద్ద వాళ్ళకి మద్దతు చేస్తున్నారు. అంటే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోట్ల రూపాయలు ఉన్న కాంట్రాక్టర్లకి ఇప్పుడు ఇస్తుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే రోజా గారు, మొత్తం అంతా ₹1,00,00,000 పైన ఉన్న బిల్లులు క్లియర్ చేస్తున్నారు. కోటి బిల్లు వాడు బకాయి ఉన్నాడు, ఏమైనా కానీ వచ్చిన దానికి చచ్చిన దానికి వచ్చిందే కట్నం, పోతే పోయింది 20% కమిషన్, మొదలు కనీసం పెట్టుబడి వస్తుందని తీసుకుంటున్నారు. కానీ చాలా ₹3, ₹5 ఆర్థికంగా బలం నిలదొక్కుని కాంట్రాక్టర్లు ఇవాళ తిరగబడుతున్నారు. ఈ తిరగబాటు అనేది ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అంటలేదు నేను, ఈ అవినీతి మూలాలను ప్రశ్నించడానికి ప్రజలకు కూడా పనికొచ్చే ఆయుధం అంటున్నాను. ఈ సమస్య మీరు రాజనీతి ద్వారా తీసుకోవడం వల్ల ప్రజలకు ఎక్కువ మందికి తెలిసే వీలున్నది ఇట్లా జరుగుతుందని. ప్రతిపక్షాలు ఆరోపించడం, అధికార పక్షం డిఫెండ్ చేసుకోవడం ఉండొచ్చు, కానీ వాళ్ళ అధికార పక్షం కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. రోజు గారు చూశాం కదా, మౌనం అర్ధాంగీకారం అంటాం కదా. ఇప్పుడు ఇప్పుడు సెక్రటేరియట్ ని వాళ్ళందరూ కలిసి ముట్టడిస్తే వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉంటుంది. కానీ అదేమీ చేయకుండా ఆయన వెనక గేట్ లోంచి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. మౌనం అర్ధాంగీకారం. ఇంకొక మాట చెప్తాం, గతంలో అవినీతి కూడా జరిగేది, కొన్ని కుటుంబాలకే మేలు జరిగింది. డీసెంట్రలైజేషన్ కాలే, అవినీతి వికేంద్రీకరణ జరగలే. ఇక్కడ ఆ వికేంద్రీకరణ జరగలేప్పుడు వికేంద్రీకరణ ఉండేది. ఇప్పుడు అవినీతి వికేంద్రీకరణ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా జియో ఆర్ జీనోదో అనే సూత్రం ప్రకారం ఇక్కడ కూడా కావో అని కానేదో అంటారు, అంటే తినిపించు. తొందరగా బయటపడుతున్నారని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 15 నెలల కాలంలో పెద్ద మచ్చ అంటున్నాను. ఇది
అంటే చిల్లర కోసం, చిల్లర సిగ్గర అన్నట్టు చిల్లర కాంట్రాక్టర్ల దగ్గర కూడా చిల్లర ఏరుకుందామనే బుద్ధి వల్లనే ఇలా బయటపడుతున్నాయి ఇట్లాంటి కుంభకోణాలు అంటున్నాడు. అయితే హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం రామ్మోహన్ గారు. ఆల్మోస్ట్ ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసేసి మాకు మట్టి కుండలు ఇచ్చేసి వెళ్ళింది అని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ ఏదైతే హామీలు ఇచ్చారో వాటిపైన నిధులు ఏ రకంగా సమీకరించుకోవాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ లేకుండా తమ సొంత ఖజానాను, తమ సొంత అకౌంట్లో డబ్బులు నింపుకోవడమే ధ్యేయంగా ఈ రకంగా మరి కాసుల కోసం, కమిషన్ల కోసం చేస్తున్నటువంటి పనులను ప్రజలు గమనించరంటారా? ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు ఎక్కువ వస్తాయి, ఒకేసారి వస్తుంది. ఇప్పుడు 10 మంది కాంట్రాక్టర్లకు ₹1,00,000 కాంట్రాక్టర్ సంతృప్తి పరచాలంటే వాళ్ళు ఎక్కువ 10 మంది చెప్తారు. అదే 10 లక్షల కాంట్రాక్టర్, ₹1,00,00,000 కాంట్రాక్టర్ ఉంటే ఒక్కడే కనుక గుడ్ల నీళ్ళు కుక్కుంటూ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. అందుకని పెద్ద బదనాలు చేయడు. అంటే 10 మందితో డీల్ చేస్తే ఒక ₹10 లక్షల వస్తున్నాయి. 100 మందితో డీల్ చేసి ₹1,00,000 మీరు తీసుకొని లాభం ఏంది అనుకుంటున్నారు వీళ్ళు కూడా. అందుకనే వీళ్ళు మాట్లాడలేదు, పెద్ద కాంట్రాక్టర్లు కూడా మాట్లాడలేదు. అంతేందుకు గతంలో కూడా నేను టీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా జరిగిన కాలం ఉంది, కావాలని. కానీ కొన్ని కుటుంబాలు కొందరు మాత్రమే తీసుకున్నారు. ఇక్కడేమో అందరూ పంచుకుంటున్నారు. పంచుకునే వాళ్ళు ఎక్కువైనప్పుడు ఇప్పుడు దొంగలు కూడా పంచుకున్నట్టు ఎక్కువ మంది పంచుకుంటుంటే తొందరగా పట్టుబడతారు కూడా. మీరు చూడండి, దొంగతనం చేసింది ఒక్కడే అయితే పట్టుబడాడు. 10 మంది 2-3 కలిసి పని చేస్తే అప్పుడు ఎక్కడో అదే పట్టుబడ్డప్పుడు బయటపడతారు. ఇప్పుడు ఇది జరుగుతుంది అదే. కానీ పెద్ద కాంట్రాక్టర్ లాభం చేసే క్రమంలో ఇవాళ మీరు అన్నదే ఏది నిధులు లేవు అంటున్నారు కదా. మరి ఈ కాంట్రాక్టర్లకు ఈ డబ్బులు ఇవ్వడానికి 10,000 కోట్ల నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి అడుగుతారు కదా. ఎస్ రామ్మోహన్ గారు, ఈ 10,000 కోట్లు ఎలా వచ్చాయనేది నిజంగానే ప్రజలు ప్రశ్నిస్తారు. మరి దానికి ప్రభుత్వం ఏ రకంగా సమాధానం ఇస్తుందంటారు? 10,000 కోట్లు చిన్న అమౌంట్ కాదు కదా. అలవి కానీ హామీలు ఇచ్చారు. వీటి కాపాడుకోవడానికి గతంలో లంకె బిందెలు ఉన్నాయని వచ్చారు. ఇది అబద్ధం. ఎందుకంటే లంకె బిందెలు ఉన్నాయని అప్పులు ఉన్నాయని చెప్పారు కదా ప్రతి సభలో. ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కూడా ప్రభుత్వం మీద, అప్పటి ప్రభుత్వం మీద దాడి చేసినప్పుడు ఏమన్నారు? స్పష్టంగా అప్పులు ఉన్నాయని చెప్పారు. అప్పులు ఉన్నాయని వీళ్ళు తెలుసు. చివరికి అప్పుల సంఖ్య ఎక్కువ చూపించారు. అది బడ్జెట్ అప్పులు, లేకుంటే గ్యారంటీ అప్పులు, మనకు అట్లాగే కార్పొరేషన్ అప్పులు కలిపి చూపిస్తే కూడా ఇప్పుడు వాళ్ళన్నంత లేదు కదా. మరి లంకె బిందెల సమస్య ఎందుకు వచ్చిందంటే అలవి కాని హామీలు ఆనాడే అన్నాను. ఇప్పుడు అప్పటి ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలు కేటాయించి, రైతు బంధు కావచ్చు, ఇతర రైతు బీమా కావచ్చు, ఇవన్నీ కలిపి. కానీ ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు 1,40,000 కోట్ల పైగా మారినాయి. అంటే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఇంత నిధులు ఎక్కడి నుంచి తెస్తారని సమాధానం ఆనాడు లేకుంటే. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు అధికారంలోకి వస్తామని ఆశ లేదు. అనుకోకుండా బీజేపీ వీక్ కావడం, టిఆర్ఎస్ మరింత బదనాం కావడం, అవినీతి అహంకారానికి మించిపోవడం, దీంతో ఈ ఫలితాలు అనుకోకుండా ఒక లాటరీ జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గినాయి. అంటే దోనోతో తినొక ఫాయిదా హోతానంటే 2 కొట్లాడితే 3వ దక్కినాయి. కానీ అధికారంలోకి వస్తామనే ఆశ లేకుండా ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ సంపద పెంచుకోవాలి కదా. ఇప్పుడు ఒక దురదృష్టం ఏంటంటే ఆర్థిక శాఖ వాళ్ళతో మాట్లాడండి, మీరు ఎంత దుర్మార్గం ఉందంటే మీరు వచ్చే నిధులు అయిపోయింది, రిజిస్ట్రేషన్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా మూసి వల్ల రియల్ ఎస్టేట్ హైదరాబాద్ పక్కన పెట్టండి, మొత్తం రాష్ట్రం అంతా రిజిస్ట్రేషన్లు తక్కువైనాయి, దాని ఆదాయం తక్కువైంది. మద్యం తాగడం పెరిగింది, కానీ మద్యం మీద వచ్చే ఆదాయం మాత్రం సరిపోదు కదా. జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా చూస్తే మీ జిఎస్టీ కూడా వస్తు వినిమయం పెరిగినప్పుడే కదా వచ్చేది. కనుక వచ్చే నిధులు ఆగిపోయి తక్కువై కొరతయి ఇప్పుడు ప్రతిరోజు పరిగడిపే అన్నట్టు ఉద్యోగుల జీతాలు, ఇతరత సాధారణ ఖర్చులకే ఈ వచ్చే నిధులు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి ఏం చేస్తారు? అయినా సరే కమిషన్ల కోసం ఈ 10,000 కోట్లు కేటాయించారు. ఇంకో 10,000 కోట్లు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం అయిపోతుంది కదా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెడతా ఉంటున్నారు. ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఆర్థిక సంవత్సరం చివరిలో ఖర్చు పెడుతుంది బడ్జెట్. ఎప్పుడు కూడా మీరు వాస్తవ అంచనాలకు, వాస్తవ ఖర్చుకును బడ్జెట్ అంచనాలకు చాలా తేడా ఉంటుంది. 70% నుంచి ఏ బడ్జెట్ ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టలే ఇప్పటిదాకా అన్ని బడ్జెట్ అంచనాలు చూస్తే మనకు. కనుక ఈ 70% కూడా ఎప్పుడు ఖర్చు పెడుతున్నారు? చివరిలో 3-4 నెలల్లో, ముఖ్యంగా చివరి 30 రోజుల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకని లంచాల సమస్య. మీకు బిల్లులు రావాలంటే మీరు ₹3-5 ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకున్నారు కదా, ఆ ఇంట్రెస్ట్ తప్పుతుంది. నెల ముందైనా సరే ₹1,00,000 ఇంట్రెస్ట్ తీసుకొస్తే 3,000 నా 4,000 కట్టే బదులు ఆ లంచం మాకు ఇవ్వండి అయిపోద్ది కదా అనే మాట వీళ్ళు అధికారులు బహిరంగంగా చెప్తున్నారు. సెక్రటేరియట్ లో ముఖ్యంగా ఆర్థిక శాఖలో ఈ అవినీతి బరితెగించి పూర్తిగా చేస్తున్నారని వాళ్ళ ఆరోపణ.
అందుకనే ఇందాక కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా బయటపడింది. కాంట్రాక్టర్స్ కొంతమంది మాట్లాడింది మనం విన్నాం కదా రామ్మోహన్ గారు. వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, అక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళు సైన్ చేసేసి పెండింగ్ బిల్స్ పైన వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళే ఫోర్స్ఫుల్గా మినిస్టర్ గారిని కలవండి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి అని చెప్పేస్తున్నారు. మాకు ఆయనతో పని ఏంటి అని కూడా అడిగినా కూడా వాళ్ళు చాలా ఫోర్స్ఫుల్గా పంపిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే అంత ఏమాత్రం జంకు బొంకు లేకుండా విచ్చలవిడిగా దీనికి తెరదీసినట్టే అనుకోవాలి కదా కమిషన్ల కోసం. ఇప్పుడు మాంసం తినేవాళ్ళు భూమికలు మేళ వేసుకున్నట్టు జరుగుతుంది అదే. రెండవది మీరు అన్నట్టు అందరూ కదా కింది నుంచి పై దాకా అందరికి వాటాలు ఉన్నాయి. దాంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి దాకా వాటాలు ఉన్నాయి అని ఆరోపిస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్ అయితే ముఖ్యమంత్రి దాకపోతే, చిన్నవైతే అధికారులు లేకపోతే స్థానిక ఎమ్మెల్యే లేకపోతే మంత్రులు వీళ్ళు తింటారు. కనుక ఇందులో వీళ్ళు కూడా భాగస్వామి. కానీ ఇప్పుడు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఆరోపించేది కనీసం 10 లక్షల రూపాయల లోన్ తీసేయండి, ఎక్కువ మందికి పోతే బదనం కాకుండా చేయొచ్చు. ప్రభుత్వం దగ్గర కొంత సమయం ఉంటే వీళ్ళు సమతుల్యత పాటిస్తే ఒక 10 కోట్ల రూపాయలు ఉన్నాయి అనుకోండి, కనీసం 100 మంది కాంట్రాక్టర్లు సంతృప్తి చేసేస్తే అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే పేదవాడి అంటే చిన్న కాంట్రాక్టర్లను ఎత్తికొట్టడం వల్ల బయటపడ్డారు వాళ్ళందరూ కూడా. ఇవన్నీ అందరికీ కింది నుంచి పైదాకా ఈ కమిషన్లు ఉన్నాయి. ఈ కమిషన్ల కోసం బరిదెగించిన వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారని అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా జరిగింది, కానీ ఇంత గుమ్మత మార్గంగా జరిగేది. ఇప్పుడు కమిషన్ల రేటు పెరగడం వల్ల, శాతం పెరగడం వల్ల వచ్చిన సమస్య ఇది. పెద్ద కాంట్రాక్టర్లు ఏమో ఇచ్చి తీసుకుంటున్నారు, చిన్న కాంట్రాక్టర్లు చెప్పండి. ఈ కమిషన్ల శాతం మీరు అన్నట్టుగా గతంలో 3 నుంచి 4% ఏదో ఉండేది, ఇప్పుడు 10 నుంచి 20% దాకా అంటున్నారు. అంటే అధమపక్షం ఒక 10% వేసుకున్నాం అనుకోండి, ఆ 10%కి వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ కోసము వీళ్ళందరినీ ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే, మరి ముందు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి వర్క్స్ని ముందుగానే ఈ కమిషన్ కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకొని నాసీ రకం పనులతో మమ అనిపించేటువంటి అవకాశం లేదంటారా? నేను చెప్పింది గుంటూరు ఉదాహరణ అదే. 60% నిధులతో 100% పనులు చూపించడం చేసి ఎవరి కమిషన్ల వల్ల మంచితే 60% నిధులే ఖర్చు అవుతాయి, నాణ్యత లోపిస్తుంది కదా. ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే లంచాలు పోయింది అనుకోండి, నిజాయితీ చేస్తే 20% మిగిలించుకోవచ్చు కాంట్రాక్టర్లు కూడా. కానీ తప్పదు కదా, ఇది ప్రతి చిన్న స్థాయి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా వీళ్ళు వసూలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ అంటే ఒక రకంగా మనకు అప్పలంగా దొరికిన పండులాగా తయారైపోయింది వీళ్ళందరికీ కూడా. ఇంకోటి రాజకీయంగా డబ్బు మధ్య ప్రమేయం ఎన్ని రోజులు ఉంటుంది ఓటింగ్ లో, అన్ని రోజులు ఈ రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి తీసుకొస్తారు. గతంలో ఒక మాట ఉండేది రోజా గారు, గతంలో డైరెక్ట్ గా పబ్లిక్ నుంచి లంచాలు తీసుకునేవాడు ఏది ఈ రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆ సిస్టమ్ మారింది. పబ్లిక్ నుంచి తీసుకుంటే బదనామాలతో ఎక్కువ మందితో ప్రతి రేషన్ కార్డుకో లేకుంటే 1000-500 వసూలు చేశాను అనుకోండి, తొందర బదనం అవుతారు. కనుక ఇటువంటి ఎక్కడైతే బాగా డబ్బులు వచ్చే దగ్గర కాంట్రాక్టర్లే కదా ముఖ్యం. ప్రతి దగ్గర మీరు చూడండి, మనకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి, SMC అంటారు. వాళ్ళు కూడా నిరక్షరాస్యులు పేదలు ఉన్నారు కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఒక బిల్డింగ్ మంజూరు అయితే చాలా మంది కాంట్రాక్టర్స్ తో మాట్లాడాను ఇవాళ ఈ సబ్జెక్ట్ ఉందని. వాళ్ళు ఏమంటున్నారు అంటే మా 10% అంటే ఒక 10 లక్షల రూపాయలు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది అనుకోండి, మా 10% కమిషన్ మాకు ఇచ్చేసినాకనే పని మొదలు పెట్టుకుంటున్నారట. అసలు పని మొదలు పెట్టానా లేదా, మట్టి పనులు అడిగినట్టు 10% కమిషన్ ఏమిటి అని కాంట్రాక్టర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అందుకనే ఇది ఒక రకంగా చెప్పాలంటే విశృంఖలత్వానికి పరాకాష్ట అయింది. ఇంకొకటి ఏంటంటే 10 ఏళ్ళ అధికారంలో దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సమస్యలు రాజకీయ నాయకులందరూ ఒకేసారి అధికారంలోకి వచ్చిండ్రు కింది స్థాయి నుంచి పైకి స్థాయి దాకా అందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, లేకుంటే గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టుకుందాం అనే విధంగా తయారవుతున్నారు. ఇందులో 2 ప్రమేయాలు ఉన్నాయి రోజే కాదు. ఇప్పుడు మీరు కాంట్రాక్టర్లు అడగండి, ఇక్కడ మనకు డబ్బుకు కులము మతము ప్రాంతం లేనట్టే, భాష లేనట్టే, డబ్బు మాట్లాడుతుంది, కానీ డబ్బు భాష మాట్లాడుతుంది. ఇక్కడ కూడా అంతే. గతంలో కాంట్రాక్టర్లు ఎవరు చేశారో ఆ పాత హయాంలో చేసిన వాటిని కూడా BRS రేట్లతో కలుపుకొని వాళ్ళ ద్వారా కమిషన్ పంపి బిల్లులు మంజూరు చేసుకుంటున్నారు ఆరోపణ ఉంది. BRS వాళ్ళకు కూడా నైతిక అర్హత ఏం లేదు, వాళ్ళు కూడా తక్కువ ఏం లేదు. వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళ హయాంలో పనులు చేశారు కనుక వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది కనుక కాంట్రాక్టర్ ఏం చేయాలంటే ఎవరి కమిషన్ వాళ్ళకి ఇచ్చేది తెచ్చుకున్న నష్టం ఏముందని వాళ్ళే పైరవికారులుగా మారిండ్రు అనే మాట వస్తున్నది. ప్రతిపక్షాలు ఆరోపించావు కదా. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఈ కమిషన్ ఇచ్చి తీసుకోవాలంటే కొంచెం ఆత్మ క్షోభిస్తుంది. అరే నేను పార్టీకి పనిచేసిన కదా, మరి ఆర్థిక శాఖ మంత్రి నాకు దగ్గర కదా, నేను పోయి లంచం ఇవ్వాలంటే కష్టం కదా, లంచం లేకుండా పని తీసుకుందాం అనుకుంటారు అధికార పార్టీ వాళ్ళు. ఏది 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు చెప్తే పని కావాలనుకుంటారు. కానీ ఇప్పుడు BRS లో ఉన్న ప్రతిపక్షానికి ఎందుకుంటుంది, ఎట్లాగూ డబ్బులు రావాలి, మన కాంట్రాక్టర్ మనకు చెప్తే విన్నాడు, మన కమిషన్ మనకు వచ్చింది ఆల్రెడీ. ఇంకొక మాట కూడా ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది, వాళ్ళు ఇదివరకు కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టిన సందర్భంలో గత పాలకులే ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు. రెండోది కూడా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తగా పనిచేస్తే వీళ్ళ కమిషన్ వీళ్ళకి ముట్టేది. కానీ గత ప్రభుత్వంలో పని చేసి మొదలుపెట్టి పని పూర్తి చేసిన వాళ్ళు ఇవాళ అటుపక్క అంటే గొడదెబ్బ చెంపదెబ్బ అన్నట్టు. అంతకు ముందు కమిషన్లు వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళ అధికారంలో లేరు. ఇప్పుడు కొత్తగా అధికారంలో ఉన్నాడు మళ్ళీ అడుగుతున్నాడు డబ్బులు, ఎక్కడికి తీసుకురావాలి అనే సమస్య వస్తున్నది. ఎందుకంటే
10% 20% తీసుకుంటే 40% కమిషన్ రూపంగా పోయినట్టే కదా. గతంలో ప్రభుత్వాలు ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు ఎక్కడికి తీసుకురావాలి వీళ్ళు. అంటే పని చేసి డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి ఇవాళ బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది కనుక కాంట్రాక్టర్ల ఏది ఆరాటంలో వాస్తవం ఉన్నది. కాంట్రాక్ట్ తిరుగుబాటులో కూడా కడుపు మండితే కదా బయటకు వచ్చేది. ఆకలి అని ఎప్పుడు అంటాం, కడుపు కాలితే ఆకలి అంటాం. అదే జరుగుతుంది. కాంట్రాక్టర్లు అందరూ ఏకమవుతున్నారు, పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. నా డిమాండ్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో పట్టి విక్రమార్క గారితో సహా రేవంత్ రెడ్డి గారితో సహా వీళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఈ కాంట్రాక్టర్ల బాధలు ఏంటి, ఎందుకు ఆగుతున్నాయి, ఏం సంగతి. డబ్బులు లేక ఆగుతున్నాయంటే కేటాయిస్తున్నారు డబ్బులు, ప్రతి నెల బిల్లులు మంజూరు అవుతున్నాయి. జీతాలైనా ఆగుతాయేమో కానీ హోంగార్డ్ జీతాలు ఆపారమ్మా కనుక జీతాలన్నీ ఆగుతున్నాయేమో కానీ లంచాలు భాగవతం అవడం లేదు. కాంట్రాక్టర్ల బిల్లులు వస్తున్నాయి కానీ ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వడం లేదు. ఆ వివక్షని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్టర్. ఎస్, అయితే ఈ లంచాలు ఇంత స్థాయిలో అంటే 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ని మేము రిలీజ్ చేశాము అని స్వయంగా భట్టినే చెప్పారు. అంటే దాంట్లో 10% కమిషన్ వేసుకుంటే 1,000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద కమిషన్ ఇంత మొత్తంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూసారా రామ్మోహన్ గారు? నాకు 60 ఏళ్ళు అమ్మా, ఇంతవరకు నేను చూస్తున్నాను కదా. స్థానిక ప్రభుత్వాలలో కూడా ఇంత కమిషన్ లేదు. మన రాష్ట్ర స్థాయిలో 10 నుంచి 20% కమిషన్ అంటే మీరు అన్న 10 వేసుకోండి, ఎక్సైజ్ చెప్తున్నారు, ఎగ్జాక్ట్ చేసి చెప్తున్నారు అనుకోండి. 10% కమిషన్ ఎక్కడ ఉండదు, 1% 2% ఉంటుంది అంతేగాని అంతకన్నా ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కదా కుదిరించుకున్న వాడికి ఇటుపక్క 1% అటుపక్క 1% వసూలు చేసుకుంటారు కదా. కొన్ని చోట్ల అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులో బహిరంగ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన గమత ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా బ్రోకర్లకు 4% లంచం ఇవ్వకపోతే మేము రిజిస్ట్రేషన్ చేయమని రిజిస్ట్రేషన్ ఆఫీస్ స్వయంగా మొన్న చూసాం కదా, ఆ పేరు మీకు అందరికి తెలుసు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మనకి బ్రోకర్స్ అది పెట్టిందట, ఒక ఫ్లెక్సీ కట్టుకున్నారట. తర్వాత రిజిస్ట్రార్ను మందలిస్తే తీసేసిండు ఆయన. అంటే బహిరంగంగా లంచాల భాగవతం నడుస్తున్నది. ఒక్కటే బాగా ఆకలితో ఉన్నారు ఈ ప్రభుత్వంలో, 10 ఏళ్ళు దూరంగా ఉన్నారు అధికారానికి. రాగానే మాత్రం దోచుకుని ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ ప్రభుత్వాన్ని చాలా బదనం చేస్తుంది. రేపు పొద్దున ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉండొచ్చు కానీ ఇప్పుడే 2 ఏళ్ళు నిండక ముందు 15-16 నెలలు కాగానే ఈ పరిస్థితి అంటే ఇంకా బదనం అవుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే వివరణ ఇవ్వాలి. 10,000 కోట్ల రూపాయలు మేము కాంట్రాక్టర్లకు ఇచ్చామన్నారు కదా, శ్వేతపత్రం విడుదల చేయమనేది ప్రతిపక్షాల మాటని సమర్థిస్తున్నాను. ఎంతమందికి 10 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు ఎంతమందికి ఇచ్చారు, 20 రూపాయలు ఎంత ఇచ్చారు, వాళ్ళు టార్గెట్ పెట్టి మొత్తం బయట పెట్టమనండి ఎంత ఇద్దో. అంతేందుకు రోజా గారు, సర్పంచులు 1-2 లక్షల పనులు చేశారు, చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 1,00,000 రూపాయలు గంగలో పోయినట్టేనా? సర్పంచ్ పదవి పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు గెలుస్తారో లేదో తెలియదు. అటువంటి వాళ్ళకి ఇంకా కష్టంగా ఎక్కువ. అందుకని సర్పంచుల సంఘం మన సూర్య యాదయ్య గౌడ్ గారని ఆయన మొత్తం ప్రతి దగ్గరికి ముఖ్యమంత్రి ఆఫీస్కి పోయి ధర్నా చేస్తున్నాడు. పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఎప్పుడైనా తోలుమందం ప్రభుత్వాలకు ఎంత కొట్టినా వట్టిది అన్నట్టు ఈ మనం ఏం చేస్తాం, అంతకన్నా ఇంకేం మాట్లాడతాం. అంతకన్నా మన బూతులు రావు కదా, మన రాజకీయ నాయకులు మాట్లాడలేం కదా. తోలుమందం ప్రభుత్వంగా తయారైంది. గతంలో ఉన్న సున్నితత్వం మొత్తం తీసేశారు, పూర్తిగా బరితెగించి ఇవాళ నగ్నంగా లంచాల అవతారంగా మారింది కనుక ప్రభుత్వం ఖచ్చితంగా బదనాం అవుతున్నది. ఇంకా బదనామయ్యే అవకాశం ఉంది కనుక ప్రభుత్వమే వివరణ ఇవ్వాలి. రూపాయి లంచం లేకుండా మీ బిల్లులు పాస్ అయిపోయింది చెప్పండి. మొదటి చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు ఇచ్చుకుంటారా అండి, అప్పుడు ప్రభుత్వం ప్రజలందరూ మేము వాట్సాప్ ద్వారా చేస్తామని ఒప్పుకుంటారు. ఇదే కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా ప్రజలు రోజా గారు మేలు చేస్తే మనకు పాలాభిషేకం చేస్తారు, కీడు చేస్తే శవదాహనం చేస్తారు. అది చేసుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది. రూపాయలు లంచం లేకుండా మీరు బోర్డు పెట్టమని చూద్దాం. సెక్రటేరియట్ లో ముఖ్య ఆర్థిక శాఖలో ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కాంట్రాక్టర్ల విలువలు సీనియారిటీ ప్రకారం వస్తాయని చెప్పండి. ఏ పని ఎప్పుడు చేసారో వాళ్ళు లోన్లే కదా. అప్పుడు ఒక క్రమ పద్ధతి అలవాటు అవుతుంది కదా ప్రజలకు కూడా. మా బిల్లు ఇప్పుడు కాదు, ఏప్రిల్లో వస్తుంది, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తుంది, మేలో వస్తుంది అని ఉంటుంది కదా. ఆశ కొడతానంటే ఆశ, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అంట. మరి అదే పద్ధతి చేయమండి. ఇక లంచాల భాగవతం ఉండదు. యాజ్ పర్ సీనియారిటీ పని చేసే వాళ్ళకు ఈ రోజు బిల్లులు చెల్లిస్తాం, 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత అని పెట్టమని నష్టం ఉన్నది. కానీ వసూళ్లు తక్కువని. రామ్మోహన్ గారు, ఇప్పుడు ధర్నా చేసేటువంటి వాళ్ళు సెక్రటేరియట్ ని ముట్టడించిన వాళ్ళలో కూడా ఎవరు బడా కాంట్రాక్టర్స్ లేరు, అందరూ చిన్న చిన్న కాంట్రాక్టర్స్. ఇందాక చూసాం మనం ప్రెస్ క్లబ్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా చిన్న కాంట్రాక్టర్ల, మేము మా యందు దయించండి, మాకు రావాల్సిన బిల్లులు ఇప్పించండి అని కోరుతున్నారు. కానీ అంటే ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు రిలీజ్ చేస్తే అది చిన్న మొత్తమే అవుతుంది కాబట్టి కమిషన్ విధంగా చూస్తే వర్కౌట్ అవ్వదు. అందుకోసమనే వాళ్ళు పెండింగ్ లో పెట్టారనుకోవాలి. మొదలు చెప్పాను, ఎక్కువ మంది కాంట్రాక్టర్లతో డీల్ చేస్తే తొందరగా బదనం అవుతారు. అంటే డీలర్స్ కదా అవన్నీ కూడా. 1,00,000 ఉంటే 5,000 10,000 అడుగుతుంటారు. ఈ 10,000 కంటే ₹1,00,000 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు కదా. అందుకనే ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద కాంట్రాక్టర్లకే బాగా మద్దతు ఇస్తూ బిల్లులు వాళ్ళకి చెల్లిస్తున్నారు. చిన్న కాంట్రాక్టర్లు అన్యాయం చేయబడుతున్నారని ఉదాహరణ అదే. ఇప్పుడు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టారు, 10 లక్షల కాంట్రాక్టర్లకు
మీరు మొదలు బిల్లులు మంజూరు చేయండి, సరిపోద్దన్న. అది చేద్దాం, నష్టం ఉన్నది. చిన్నప్పుడు 1000 మంది కాంట్రాక్టర్లు ధర్నా చేసే బదులు అప్పుడు 100 మంది పెద్దవాళ్ళు దిగుతారు. ఈ 1000 మందికి అయితే మొదలు పని అయిపోద్ది కదా. కానీ 1000 మంది కాంట్రాక్టర్లతో డబ్బులు తీసుకుందాం అనుకుంటారు. సమస్య అది. అప్పుడు కక్కుర్తికి ఏది అడ్డు కాదు కదా. ఇప్పుడు మీరు కక్కస్ పథకాలు కూడా కక్కుర్తి పడ్డ సందర్భాలు చూసాం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్. పార్టీ అనొద్దు కానీ ఎవరైనా సరే ఆఖరికి మరుగుదొడ్ల విషయంలో కూడా కక్కుర్తి పథకంలో చూసాం కదా, కక్కుర్తి పడ్డ సందర్భాలు చూసాం కదా మనం. మహా అయితే మరుగుదొడ్డికి 14,000 15,000 వస్తాయి. అందులో కూడా 2,000 3,000 ఇస్తే బిల్లులు చేస్తామన్న కాంట్రాక్టర్లు మన అధికారులు చూసాం, కాంట్రాక్టర్లు మన రాజకీయ నాయకులను చూసాం. అందుకని అక్కమించింది. ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కుండ బద్దలైంది అనొచ్చు, అవినీతి కుండ బద్దలైంది. దీన్ని సరిగ్గా కాపాడుకోకపోతే ఇది ఇంకా పెద్ద ప్రభావం చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద. ఇప్పటికే చాలా పథకాలు అమలు అవుతలేదు, ప్రజలు తిరగబడుతున్నారు. నిజంగా వ్యంగ్యంగా చిన్న చిన్న రీల్స్ వీడియోలు నిరక్షరాస్యం చేస్తున్నారమ్మా. మీరు చూస్తున్నారు నిరక్షరాస్య మహిళలు కూడా ఇవాళ ఈ పథకాలు అన్ని మాకు అందుతున్నాయని వ్యంగ్యంగా చెప్తున్న సందర్భం చూస్తున్నాం మనం. చాలా రీల్స్ కాదు, చిన్న చిన్న వీడియోలు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆవేదన అట్లా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాంట్రాక్టులు తిరగబడ్డారు, ఇది కష్టం అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి మనగడికే కష్టం అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం దాకపోతుంది, ముఖ్యంగా కేంద్రంలో ఉన్న వాళ్ళ అధిష్టాన వర్గం దాకా పోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని పిలిపించి కూడా మందలించినట్టు అంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే తిలాపాపం తలాపెట్టుకల్లో వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు ఈ 15 నెలలుగా 2-3 ఎలక్షన్స్ కి ఇక్కడి నుంచి ఫండింగ్ పోయింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హర్యానా గానీ, అట్లాగే మొన్నటికి ఉన్న మహారాష్ట్ర గానీ, జార్ఖండ్ ఎన్నికల్లో కూడా డబ్బులు ఇక్కడి నుంచి పంపబడ్డాయని, చాలా వరకు ప్రతి నెల అధిష్టాన వర్గానికి, అది వాళ్ళు ఎక్కువ చెప్పవచ్చు ప్రతిపక్షాలు, కానీ 1000 కోట్లకు తక్కువ పోవడం లేదు ఇక్కడి నుంచి అక్కడికి అధిష్టాన వర్గానికి అనే మాట వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ కమిషన్లు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు ఇప్పటి వరకు చూస్తున్నాం. ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే అంతటితో ఆగకుండా ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు పడి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ సెక్రటేరియట్ ని ముట్టడించి అక్కడ నానా యాగి చేసి ధర్నా చేసి ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి. అయితే రేపు అసెంబ్లీలో ఇదే అంశము ఇటు ప్రతిపక్షాలకి అస్త్రం కానుందంటారా? ఇది మరి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి సమస్య కదా, ఏ రకంగా డీల్ చేస్తుందంటారు ప్రభుత్వం? ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఇప్పటిదాకా 15 నెలలు, ఒక సంవత్సరం దాకా ఆగుతాను, హానీమూన్ 6 నెలలే అన్నాడు మొదట్లో కేసీఆర్ గారు. అసెంబ్లీకి వచ్చారు కదా, ఈ రాట మొదలైంది ఇప్పుడే అంటున్నాను నేను. ఎందుకంటే బదనాం అయ్యేంత బదనాం కానీ అనుకున్నాను. ఇప్పుడు ఆకలికి అన్నము వేదనకి ఔషధం అంటారు. ఆకలి కాని వాడికి అన్నం పెట్టామనుకోండి, నీకు బలిసి పెట్టామంటారు వాడు. అట్లానే వేదన అంటే నొప్పి లేని జీడి పెట్టండి, జీడి పెడితే ఏమైతే నొప్పి కానీ కుండ అవుతుంది. అక్కడ నొప్పి ఉన్న కాడ జీడి పెడితే ఏం కాదు, జీడి కాల్చి పెడతారు నొప్పిన దగ్గర. గ్రామీణ ప్రాంతాల వైద్యం ఎక్కడైతే నొప్పి లేదో జీడి కాల్చి పెట్టినట్టు కుండ అవుతుంది అక్కడ. ఇదే అంతే. నేనేమంటున్నానంటే బదనామయ్య అంటే బదనామైంది కనుక నేను ప్రతిపక్షాలు కూడా సమాయత్తం అవుతున్నాయి. కేసీఆర్ గారు సరే గెలికినరా, లేకపోతే వాళ్ళ సింహం చెవులో మనకి ఏదైనా పుల్ల పెట్టినరా అన్నట్టే ఇక్కడ వచ్చిండ్రు. ఇవాటి వైఫల్యాల మీద ప్రతిపక్షాలు బేస్ చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలకు మంచి అవకాశం ఇప్పుడు వీలే ఇచ్చినట్టయింది. కాంట్రాక్టర్ల సమ్మెతోని, ధర్నాతోని ఇవాళ ప్రతిపక్షాలకు కూడా ఒక ఊతం లభించినట్టయింది అని నేను అంటున్నాను. ఇప్పటికే 2020 మ్యాచ్ మాది అని రేవంత్ అన్నారని చెప్పి హరీష్ దానిపైన చాలా సెటైరికల్ గా అన్నారు. అవును, మీది 2020 మ్యాచ్ ప్రభుత్వమే, ఎందుకంటే ప్రతి చోట 20% కమిషన్ తీసుకుంటున్నారు కదా అని. కరెక్ట్ కదా, సెటైర్ కరెక్ట్ కదా. నేను ఇంకో పని చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు 2020 మ్యాచ్ అన్నప్పుడు నేను చాలా టీవీలో మాట ఇదే చెప్పాను. ప్రజలు కూడా 2020 మ్యాచ్ ఆడతారు, మీరు అన్నట్టు ఉండరు. ఇప్పుడు 10 ఏళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భరించారు, రెండోసారి గెలిపించారు, అంతకంటే ఎక్కువ సీట్లతో గెలిపించారు. కానీ ఈసారి గెలిపించారు. అహంకారం, అవినీతి వాళ్ళు ఓడిపోయారు. మీరు కూడా 5 ఏళ్ల దాకా ఉన్నారంటున్నాను. ఇట్లా జరిగితే ముఖ్యమంత్రులు మారుతారు, దాంతో పాటు ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. ప్రజలు మీరు 2020 మ్యాచ్ ఆడితే ప్రజలు అంతకంటే తెలివి కలవాలి కదా రోజా గారు. ప్రజలు నిజంగా చరిత్ర నిర్మాతలు ప్రజలు, వీళ్ళకి నాయకులు కాదు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఇంట్లో కూర్చుని పెట్టినట్టు చరిత్ర నిర్మాతలు ఎవరు? ప్రజలే కదా. ఇక్కడ కూడా ప్రజల నుంచి గెలిచిన వీళ్ళు ఇదే ప్రకారం పోతే, అంతకంటే అహంకారంతో, అంతకంటే అవినీతితో పోయిన అనుకోండి, వీళ్ళ పని కూడా 2020 మ్యాచ్ వాళ్ళు ఆడటం కానీ ప్రజలే ఆడతా ఉంటున్నాడు. కమిషన్ల ప్రభుత్వం సెట్ అయ్యేది వాళ్ళది, కానీ ప్రజలు గమనిస్తున్నారు కదా ఎవరైంది అనేది. ఈ 2020 మ్యాచ్ ఒకటి. రెండోది అమలుగానే అలవిగానే హామీలు ఇచ్చిన వాటిని పొందకపోవడం. నిన్నటిదాకా రైతు బంధు వచ్చింది, రూపాయి వస్తలేదు, అంత అర్థమైంది. నిన్నటిదాకా రుణమాఫీ అనేది కనీసం కొంత అయింది, కానీ సగం అయింది, మిగతా కాలేదు. ఇట్లా పడి ఓటేసిన చాలా వర్గాలు ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమిప్పుతున్నాయి. ప్రతి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వర్గం తయారైంది. ఎవరికి అడుగునప్పుడు వాళ్ళేది.
గురజాడప్పారావు గారు కన్నేశ్వర నాటకంలో మనకు పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అని అడిగినట్టే ప్రజలు ఏమంటున్నారంటే మా డబ్బులు వాళ్ళు ఇచ్చిన హామీ మనకు అమలు అవుతాయా, 2500 మహిళలకు వస్తాయా, స్కూటీ కొనిస్తారా, నిరుద్యోగులకు 3000 ఇస్తారా అడుగుతున్నారు కదా. హామీ ఇచ్చింది వీటి కదా, డబ్బులు ఉన్నాయా లేవో చూసుకోవాల్సిన బాధ్యత నేనన్న మాట కూడా కాదు రోజా గారు. మనకు మల్లికార్జున ఖర్గే గారు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు మీరు హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు వేరేజ్ వేసుకొని ఇవ్వండి, లేకపోతే కష్టపడి. మోడీ గారు అయితే అనుచిత ఉచితాలకు వ్యతిరేకం అంటున్నారు. అంటే పెదవి మాట్లాడుతుంది, రొసలు వెక్కిరిస్తుంది అన్నట్టు మరి ఇది ఎట్లాగే జరుగుతుంది కదా. పెద్ద నాయకులేమో ఇటువంటి వద్ద అంటున్నారు, కానీ చిన్న నాయకులు ఇస్తుంటే ఊరుకుంటున్నారు. వాళ్ళే హామీలు ఇస్తున్నారు. వాళ్ళ మన ఢిల్లీ ఎన్నికల్లో మోడీ గారు ఎంత ప్రచారం చేసిండ్రు, ప్రతి ప్రచారంలో కూడా ఉచితాల గురించి మాట్లాడింది కదా. నేను ఉచితాలు వద్దన్న ఆయన మేము అన్ని రేవడీస్ ప్రకటిస్తున్నామని చేశారు కదా. ఇక్కడ అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 15 నెలలుగా చాలా రకాల బదనామైంది హామీల అమల్లో. కానీ ఇప్పుడు రెండోది ఏంటంటే అవినీతి విషయంలో ఈ కమిషన్ల విషయంలో బదనామైంది. దీన్ని తుడిచిపెట్టుకోవాలంటే ఒకటే బెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్లను సంతృప్తిపరచడానికి ఏ బేస్ నుంచి మొదలైంది సీనియారిటీ ప్రకారం మీ బిల్లులు చెల్లిస్తాం, ₹1 ఇవ్వకండి అని సెక్రటరీ ముందు బోర్డు పెట్టండి. అప్పుడు సమస్య లేదు కదా. అడిగితే మళ్ళీ వాళ్ళే చెప్తారు, కంప్లైంట్ చేస్తారు. కానీ కంచె చేయని వేసినట్టు మీరు చెప్పినట్టుగా అసలు సెక్రటేరియట్ ముందు బోర్డు అనేది మనం చూస్తా ఉంటారా? పెట్టి మనం డిమాండ్ చేద్దాం. ప్రజల నుంచి డిమాండ్ రోజా గారు. ఇప్పుడు మన మీడియా మనం 4వ స్తంభం మనం అంతా కదా, కనుక ఖచ్చితంగా డిమాండ్ చేద్దాం. రెండోది కూడా చెప్తున్నాను, కంచె చేయని వేసినట్టు పై రాజకీయ నాయకుడు తీసుకోమన్నప్పుడు ముఖ్యమంత్రి దాకా పై లంచాలు పోతున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు. అందుకనే నేను అంత సచరిత్రుడు అయినా కాకుండా మనకు ఆయన మీద 8 వర్షాలు ఎన్టీ రామారావు గారు ఉద్యోగులను తిడితే ఏమైంది, ఉద్యోగులు తొక్కారు సెక్రటరీ ముందట. అంటే నిజాయితీ గల రాజకీయ నాయకులు వస్తే ఈ బ్యూరోక్రసీ కూడా భరించదు. మీరు చూడండి, రెండు ఉండే బ్యూరోక్రసీ కూడా తక్కువేం కాదు. రాజకీయ నాయకులు ఓనమాలు నేర్పి అవినీతి ఓనమాలు నేర్పేది బ్యూరోక్రసీ. చాలా ఉదాహరణ చెప్తాను నేను. దానికి నేను బెసుకొని ఎక్కడ డబ్బులు వస్తాయి, మనకు ఎక్కడ గీకితే డబ్బులు వస్తాయని వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళు చెప్తారు, వాళ్ళు తీసుకుంటున్నారు. కనుక కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం బదనామైనంతగా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం బదనాం కాలేదు. ఇది పరాకాష్ట అంటున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి స్పందించాలి, మంత్రులు కూడా ఇలాగే కనుక కొనసాగితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటారు. ఇప్పటికే అధిష్టాన వర్గం దగ్గర మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి గారు పలుకుబడిపోతుంది అంటున్నారు. ఒకటో కృష్ణుడు పోయి ముఖ్యమంత్రి గారు రెండో కృష్ణుడు వస్తా అంటున్నారు. మరి అదేం జరుగుతుందో రాజకీయ పరిణామాలు కూడా దీనికి తోడవుతాయి అనుకుంటూ మరి ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రవేశపెట్టి ఆ కాంట్రాక్టర్లను మొదటి తల్లపరిస్తే బాగుంటుందని, వాళ్ళ క్షేమం ఉంటుందని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.